మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక చక్కని విషయాన్ని మీతో అంటే కొందరు జరుగుతున్నటువంటి విషయం కానీ వారికి జరిగినటువంటి మంచి కానీ చెడు కానీ ఈ విషయాలను చూసుకొని ఇక ఇదే జరుగుతుందేమో అని ఊహించుకుంటారు. లేదా కొంత ఇబ్బందికరంగా ఉంటే అయ్యో ఇంతేనేమో అని బాధపడుతూ ఉంటారు. గ్రహాలు వాటి పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. సంవత్సరానికి ఒకసారి గురుగ్రహము, అదేవిధంగా కుజుడు నెల 15 రోజులకు, శనైశ్చరుడు 2.5 సంవత్సరాలకు మారుతూ ఉంటాడు. మరి ఇందులో భాగంగా సంవత్సరానికి ఒకసారి ఈ యొక్క శనైశ్చరుని యొక్క వక్ర దృష్టి ఉండడం జరుగుతుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి 100% కూడా అద్భుతమైనటువంటి యోగాలు ఏర్పడతాయి. ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారికి అదృష్టం లభిస్తుంది. ఎవరైతే అద్భుతంగా ఉంది అని అనుకుంటున్నారో వారికి కొంత దురదృష్టం వాటిల్లే పరిస్థితి ఉంటుంది. అది గమనించుకోండి. ఎట్లా అంటే తెలిసి తెలవక ఇన్వెస్ట్మెంట్స్, తెలిసి తెలవక డబ్బులు ఎవరికైనా ఇవ్వడము, తెలిసి తెలవక తొందరపడి ఏమైనా ఇల్లు కట్టుకోవడానికి కానీ లేదా అపార్ట్మెంట్ నిర్మించుకోవడానికి కానీ అమౌంట్ అనేటువంటిది ఆ యొక్క బ్రోకర్కి ఇవ్వడం, ఆ యొక్క బ్రోకర్ వెళ్ళిపోవడం కావచ్చును. అదేవిధంగా ల్యాండ్పై ఇన్వెస్ట్మెంట్ చేయడం కావచ్చును. ఇక్కడ ఈ ల్యాండ్పై ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మనకు డబల్ రిజిస్ట్రేషన్ అవ్వడం కానీ, లేదా ఎవరో జాబ్ ఇప్పిస్తా అంటే మనము ఆ మోసపోయి అంటే డబ్బులు ఇచ్చి మోసపోవడం కానీ, ఇలాంటి కొన్ని సంఘటనలు. అదేవిధంగా ఇంట్లో మన తల్లిదండ్రులలో ఎవరికైనా ఆరోగ్యము రిలేటెడ్ ఇబ్బందులు రావడం కావచ్చును. ఉద్యోగంలో మన గురించి చెడుగా చెప్పడం కావచ్చును. సో ఇలాంటి సబ్జెక్టు మీద శనైశ్చరుడు మనకు జూలై నెలలో వక్ర దృష్టికి రాబోతున్నాడు మొదటి వారంలో. సో దీనికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ మనకు 12 రాశులపై ఏ విధంగా పడబోతోంది అనేటువంటిది మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరలా చెప్తున్నాను ఒక మాట, గ్రహచారం వేరు, గోచారం వేరు, జన్మనామం వేరు, వ్యవహారిక నామం వేరు. మిమ్మల్ని పిలిచే పేరేమిటి, దానివల్ల కొంతమేర మన యొక్క జాతకం రీత్యా కానీ మనం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. గోచార రీత్యా గ్రహాలు మారినప్పుడు వ్యవహారిక నామం ఏదైతే ఉందో దానివల్ల ఇబ్బందులు. దీంతో పాటుగా శనైశ్చరుడు వక్ర దృష్టి వల్ల జాతకములో ఉండేటువంటి శనైశ్చరుని యొక్క ప్లేస్ ఎక్కడ మన జాతకములో, ఆ సందర్భంలో మనకు జరిగే పరిస్థితి ఏమిటి. ఒకవేళ శనైశ్చరుని యొక్క దశ అంతర్దశలు మనకు అయిపోయాయా, శనైశ్చరుని యొక్క దశ కంప్లీట్గా 19 సంవత్సరాలు ఉంటుంది, ఇది ఒకవేళ అయిపోయిందా మనకు, లేదా ఇట్లా పూర్తిగా కూడా చూసుకునేటువంటి పరిస్థితి కనుక కర్కాటక రాశి వారికి శనైశ్చరుని యొక్క వక్ర దృష్టి అంటే వక్ర దృష్టి యొక్క చూపు అనేటువంటిది శనైశ్చరుడు మీకు 9వ భావానికి వెళ్ళాడు. ఆల్రెడీ 2022 ఆగస్టు నుండి కూడా జీరోకి వెళ్ళిపోయారు. ఈ 2-3 సంవత్సరాలలో లాస్ట్ అష్టమాతు ఉన్నటువంటి శనైశ్చరుడు నవమాతు మీకు వెళ్ళినప్పటికీ కూడా కొంత రిజల్ట్ అయితే ఏమీ లేదు. చూసుకుంటే లాస్ట్ 5-6 నెలల నుండి కూడా శరీరము కొంత బద్ధకష్టంగా ఉండడం కానీ, అదేవిధంగా ఏమైనా దూర ప్రాంతాలకు ప్రయాణం కానీ, తీర్థయాత్రలకు వెళ్ళడం కానీ, కొంత కాళ్ళకి ఏమైనా దెబ్బలు తాకడం కానీ, అదేవిధంగా ఈ యొక్క హ అక్షరంతో అంటే హరీష్ కావచ్చును, హాసిని కావచ్చును, హారిక కావచ్చును, డా అక్షరంతో ఏదైనా పేర్లు ఉండేటువంటి వారు, ఈ పేర్లతో ఉండేటువంటి కంపెనీస్ కావచ్చు. మొన్న చూడండి
ఆ వీడియో కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూస్తున్నారు మీరు అవసరమైతే. నెంబర్ ఆఫ్ ఛానల్లో మార్చిలో జరిగినటువంటి రాశి ఫలాలకు సంబంధించినటువంటి విషయంలో చక్కగా కూడా ఆ యొక్క ఫోటో ఇస్తాను, వీరికి వేయండి. ఒక చక్కటి బోర్డుపై ఏ అక్షరము, ఎల్ అక్షరము, అదేవిధంగా ఎం అక్షరము, దీంతో పాటుగా కొన్ని అక్షరాలను, ఒక 4-5 అక్షరాలను వేసి ఈ పేర్లతో మొదలయ్యేటువంటి రాష్ట్రాలు కానీ, దేశాలు కానీ, లేదా కంపెనీలు కానీ, నెంబర్ ఆఫ్ సంస్థలు కానీ అగ్ని ప్రమాదానికి గురి అయ్యేటువంటి పరిస్థితి కలదు. మార్చి నెలలో నేను చేసినటువంటి ప్రిడిక్షన్ అది. సో అంటే ఏదో అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల మనం చెప్పినాం, అయిపోయింది. సో దానివల్ల ఒకటి అయింది అని నేను చెప్పడం లేదు, చాలా మట్టుకైనవి నేను ఏది ఎక్కువ నేను చెప్పను. కనుక మొన్న జరిగినటువంటి అహ్మదాబాదులో ఎయిర్ ఇండియా, అది ఏ అక్షరమే, ఇది అహ్మదాబాద్కు సంబంధించింది ఏ అక్షరమే, ఈ రెండు కూడా. సో విషయం ఏమిటి అంటే ఖచ్చితంగా మనం చెప్పినాము అంటే అది 100% జరిగే ఛాన్సెస్ ఉంటుంది. కనుక ఇప్పుడు ఈ హా అక్షరము కానీ, హెచ్ రిలేటెడ్, డి రిలేటెడ్, ఈ పేర్లతో ఉండేటువంటి కంపెనీస్ కానీ ఏదైనా జాగ్రత్త వహించండి, జాగ్రత్తగా ఉండండి. కొంత నష్టాలు కానీ ఇబ్బందికరంగానే ఉండబోతున్నది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఇక్కడ మరలా కూడా కొంత అవమానాలు, అవరోధాలు కానీ, మనీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, దీంతో పాటుగా విపరీతమైనటువంటి భయాందోళనలకు గురి అయ్యేటువంటి పరిస్థితులు కానీ, ఏదో ఒక వ్యాధి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కానీ, కొంత ప్రయాణాలలో ఇబ్బంది కలగడం కానీ, వివాహం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో, వివాహము కాలేదో వారికి అద్భుతమైనటువంటి వివాహం ఆల్ ఆఫ్ సడన్గా ఈ 3 నెలలలో సెట్ కావచ్చు. ఈ 3 నెలలలో అమ్మాయి లేదా అబ్బాయి దొరకడము, ఖచ్చితంగా వివాహము జరిగిపోవడం, ఎంగేజ్మెంటు, వివాహం రెండు ఎట్ ద సేమ్ టైం ఒక 15 నుంచి 20 రోజులలో అయిపోయే ఛాన్సెస్ ఉంది. ఇక విదేశాలలో ఉండేటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండండి, స్వదేశాలకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కనుక జాగ్రత్త. ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో, మనం ఇందాక చెప్పినటువంటి అక్షరాల వారు జాగ్రత్తగా ఉండండి. వివాహం కాని వారికి తండ్రి లేని సంబంధం వచ్చేటువంటి యోగం ఉంది. అలాంటి సంబంధాలు వస్తే చూడండి. ఇక కర్కాటక రాశివారు కొంతమేర మీ తల్లిగారికి హెల్త్ ప్రాబ్లం రాబోతుంది. దీంతో పాటుగా మీ తోడబుట్టినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, చిన్నవారు, తమ్ముడు లైక్ చెల్లె, వీరికి కూడా హెల్త్ ప్రాబ్లం రాబోతుంది. సో వీరు ఎవరైనా విదేశాలలో ఉంటే స్వదేశానికి వచ్చే పరిస్థితి ఉంది, లేదా విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి ఆలోచన కూడా బాగానే ఉంటుంది. ఇది గమనించుకోండి. అదేవిధంగా కొంత ధన ప్రాప్తి అనూహ్యంగా ఏర్పడబోతూ ఉన్నది. కొంతమేర చక్కటి ఆరోగ్యము, సుఖము ఏర్పడబోతూ ఉన్నది. దీంతో పాటుగా ధనధాన్య ప్రాప్తి గోచరిస్తూ ఉంది. కానీ ఒక విషయం ఏమిటంటే కుటుంబంలో చిన్న చిన్న కలహాలు ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య కూడా కొంత గొడవలు ఏర్పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కొన్ని రాబోయేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ల్యాండ్ రిలేటెడ్ కొన్ని ఇష్యూస్ ఫేస్ చేసేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. ఓవరాల్గా ఈ యొక్క కర్కాటక రాశి వారు తప్పకుండా కూడా ఈశ్వరునికి అభిషేకం చేసుకోండి, మంచి ఫలితం మీ సొంతం. వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి గుప్త నవరాత్రులు ప్రారంభం కాబోయే సందర్భంలో చివరి రోజు, నవమి రోజు వారాహి అమ్మవారి యొక్క హోమాన్ని నిర్వహించే పరిస్థితి ఉంది. కనుక ఈ వారాహి అమ్మవారి యొక్క హోమంలో మీ గోత్రనామాలకై తప్పకుండా మీరు ఈ కింద కనబడేటువంటి నెంబర్కు కాల్ చేసి బుక్ చేసుకోండి. జాతకరీత్యా ఉండేటువంటి దోషాలను తొలగింపజేసుకోండి. గత వీడియోల్లో అద్భుతమైనటువంటి
రుద్రాక్ష బ్రాస్లెట్ కావచ్చును, అదేవిధంగా ఒక ఇచ్ఛాశక్తి లాకెట్ అంటే గురు లక్ష్మి లాకెట్ గురించి కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటుగా వశీకరణ ధూపానికి సంబంధించింది కూడా చెప్పడం జరిగింది. ఇట్టి వీడియోలో శనికి సంబంధించి, గురువుకు సంబంధించి, నరఘోష రిలేటెడ్ ఈ యొక్క టైగర్ ఐ బ్రాస్లెట్స్ ఇవి మన దగ్గర చాలా తక్కువ ఉన్నవి, ఎక్కువ ఆర్డర్స్ కూడా రావడం జరుగుతున్నది. ఈ యొక్క టైగర్ ఐ బ్రాస్లెట్ ఈ విధంగా చేతికి ధరించుకోండి. లక్ష్మీ సంబంధిత పైరైడ్ స్టోన్ కలిగినటువంటిది టైగర్ ఐ సంబంధిత. సో ఆడవారైనా మగవారైనా దీనిని ధరించడం వల్ల నరఘోష అనేటువంటిది మీ ధరికి రాదు. ఎట్ ద సేమ్ టైం లక్ష్మీ రిలేటెడ్ మనీ స్ట్రక్ అయినటువంటివి కూడా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ పైరైడ్ స్టోన్ రిలేటెడ్, టైగర్ ఐ రిలేటెడ్ ఈ బ్రాస్లెట్ను ఇప్పుడే ఆర్డర్ చేసుకొని పొందండి. ఇది ఎస్పెషల్లీ మా మహిళా మనులకు, మా ఆడవారికి తప్పకుండా అందరూ ధరించండి. శుక్ర సంబంధిత ఈ యొక్క బ్రాస్లెట్ ధరించడం వల్ల సంతాన యోగము, వివాహం కాని వారికి వివాహం జరిగే పరిస్థితి, అదేవిధంగా ఒక అదృష్టం అనేటువంటిది మీ వెంట వచ్చే పరిస్థితి ఉంటుంది. శుక్రుడు అంటేనే మనకు లగ్జరీ లైఫ్ ఈ బ్రాస్లెట్ వల్ల మీరు పొందబోతున్నారు. సో ప్రతి ఆడవారు, వివాహం అయినవారు కానీ, వివాహం కానివారు కానీ, పిల్లలు కావచ్చును, ఎవరైనా దీనిని ధరించేటువంటి ప్రయత్నం చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుంది. శుక్రునికి అధిపతి లక్ష్మీదేవి. సో శుక్ర సంబంధిత ఈ యొక్క స్టోన్ మీ శరీరంపై ఎల్లవేళలా ఉండడం వల్ల చాలా అద్భుతమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్ మీకు లభిస్తుంది స్త్రీమూర్తులకు. కనుక ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్.